మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బారామతిలో రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటు బారామతికి ఎన్సీపీ అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. రేపటి అంత్యక్రియలకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. అటు అజిత్ పవార్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఓదార్చారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు మహారాష్ట్ర సీఎం. మరోవైపు బారామతికి ఎన్సీపీ శ్రేణులు, అజిత్ పవార్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వెళుతున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, రేపు అజిత్ పవార్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియలు జరిపేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఏదైతే అజిత్ పవార్ విమానం ప్రమాదానికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం కొంత అధికారికంగా కొంత సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. విజిబిలిటీ లేకపోవడంతో మరోసారి ఎయిర్ లో ఉండాల్సిందిగా కూడా కోరినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత రన్వే 11 పైన ల్యాండ్ అయ్యేందుకు క్లియరెన్స్ ఏటీసీ ఇవ్వడం జరిగింది. దీంతో రన్వే పైన ల్యాండ్ చేసేందుకు కూడా పైలట్ ఆ ప్రయత్నం చేయడం జరిగింది. అయితే రన్వే కంటే ముందే ల్యాండ్ అవ్వడం తోటి ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా కూడా ప్రస్తుతం భావిస్తున్నారు. అయితే దీంట్లో అజిత్ పవార్, విదీప్ జాదవ్, పింకీ మాలి, కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శాంభవి వీళ్ళు ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా అధికారికంగా చెప్పడం జరిగింది. అజిత్ పవార్ అంత్యక్రియలకు రేపు ప్రధాని నరేంద్ర మోదీ, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఏపీ మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడిన సందర్భంగా కూడా గతంలో ఆయన రీసెంట్లీ ఆయనను కలిసినట్టుగా కూడా ఒక మంచి వ్యక్తిని కోల్పోవడం నిజంగా బాధాకరం అంటూ కూడా ఏపీ డిప్యూటీ సీఎం చెప్పడం జరిగింది. అయితే రేపు అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఏదైతే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడో అదే నియోజకవర్గంలో ఆయన ప్రాణాలు కోల్పోవడం, అక్కడే ఇటు అంత్యక్రియలు జరపడం అనేది కూడా కొంత అభిమానుల్లో దాని ఇంకా దుఃఖాన్ని పెంచే పరిస్థితి అయితే నెలకొంది. బారామతి విమానాశ్రయ సమీపంలో ఈ ప్రమాదం జరగడము, బారామతికి నుంచే ఆయన ప్రాతినిధ్యం వహిస్తుండడం, రేపు అంత్యక్రియలు కూడా బారామతిలోనే కొనసాగుతాయి. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయబోతుంది. ఇప్పటికే బారామతి ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున కూడా ఆయన అభిమానులు, ఆయన రాజకీయ సన్నిహితులు, అదే విధంగా ఆయన కుటుంబ సభ్యులంతా కూడా అటు ఆసుపత్రిలోనే ఉన్న పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యుల డిఎన్ఏ కు కూడా సేకరించినట్టుగా తెలుస్తోంది. మరి అజిత్ పవార్ మృతి పైన ఇటు దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు ఉదయం 8:46 ఈ ఘటన జరగడము, ఆయన మృతి చెందడం దేశవ్యాప్తంగా కూడా ఇది కొంత సంచలనంగా మారింది. విమాన ప్రమాదాలకు సంబంధించి తరచుగా ఇటు ఆ ప్రమాదం జరిగి అందులో ఏదైనా రాజకీయ నాయకుడు చనిపోతే ఖచ్చితంగా దానిపైన అనుమానాలను తావిస్తూ ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఇటు గతంలో అనేక సందర్భాల్లో కూడా చూసాము. విమాన ప్రమాదం జరిగిన ప్రతిసారి కూడా అందులో ఇంకా ఏదైనా కుట్ర కోణం ఉందా అనే అనుమానాలు కూడా ప్రతిసారి కూడా తలెత్తుతాయి. మరి ఇప్పుడు కూడా ఇటు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అదే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేయడం జరిగింది. కొన్ని రోజులుగా అజిత్ పవార్ ఇటు కూటమి నుంచి వైదొలుగుతారు, ఆయన పైన కుట్ర జరుగుతుందంటూ కూడా కొంత సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయంటూ కూడా ఇటు తెలంగాణకు సంబంధించిన గోషామాయల్ ఎమ్మెల్యే రాజ్నాథ్ సింగ్ కూడా రాజా సింగ్ కూడా పేర్కోవడం జరిగింది. మరి ఇటువంటి సిచ్యువేషన్స్ లో మరి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలంటూ కూడా డీసీజీఏ కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఘటన ఏ విధంగా జరిగింది, మరి ఏటీఎస్ తోటి ఎటువంటి సంబంధాలు పైలట్ కలిగి ఉన్నాడన్న దానిపైన కూడా లోతైన విచారణ అయితే కొనసాగుతుంది. గోపి, అంటే వివిధ పార్టీలకు చెందిన నేతలు ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, పలు సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తూ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలకు సిద్ధమవుతోంది? ముఖ్యంగా ఇది బీజేపీ ఏ రకంగా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఆ ప్రమాదానికి గురైన విమానం గతంలో కూడా కొంత దాంతో ఇబ్బంది ఉంది అంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా సాగుతోంది. దానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఉంది?
అంటే ప్రస్తుతం మాత్రం అనుమానాలు అనేక వదంతులు అయితే వ్యాప్తి చెందుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడల్లా రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినప్పుడు కూడా ఆయనను ఎవరో హత్య చేయించారంటూ కూడా వదంతులు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఇటు డీజీసీఏ కూడా ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఘటనకు సంబంధించి ఏటీఎస్ లో కాక్పిట్ లో ఆ యొక్క రికార్డ్స్ అంతా కూడా రికార్డ్ అయి ఉంటాయి కాబట్టి ఏటీసీకి ఎటువంటి సమాచారాన్ని పైలట్ ఇవ్వడం జరిగింది. మరి ఏటీసీ దానికి రిప్లై ఏ విధంగా ఇచ్చారు అన్న దానిపైన కూడా కొంత క్లారిటీ వస్తుంది. ఎందుకంటే బ్లాక్ బాక్స్ లో ఉండే కాక్పిట్ ఖచ్చితమైన వాయిస్ రికార్డ్ అయితే చేస్తుంది. క్యాబిన్ లో ఎటువంటి సంభాషణ జరిగినా దానికి సంబంధించి ఇటు ఆ క్యాబిన్ లో జరిగిన సంభాషణ ప్రతిదీ కూడా కాక్పిట్ లో రికార్డ్ అవుతుంది. కాబట్టి ఆ బ్లాక్ బాక్స్ ను ఓపెన్ చేస్తే ఈ ప్రమాదానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇటు అనుమానాలు అనేకం, ఇటు వదంతులు కూడా వస్తున్న నేపథ్యంలో మరి ఇటు ప్రభుత్వం కూడా ఈ అంశం పైన నిష్పక్షపాతంగా దర్యాప్తుకు ఆదేశిస్తుందనేదే అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే డీజీసీఏ కూడా ఆ దిశగానే డీజీసీఏ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఘటనకు సంబంధించిన పూర్తి ఇన్వెస్టిగేషన్ రిపోర్టు ఇవ్వాల్సిందిగా కూడా కోరడం జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక పోలీసులు దానిపైన కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని సేకరిస్తున్నారు. ఏటీసీ అధికారులతోటి కూడా మహారాష్ట్ర పోలీసులు మాట్లాడి వారి వాంగ్మూలం కూడా సేకరించే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.